రికార్డింగ్ నెంబర్ 20. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. నారదుని ప్రయాణము అనే హెడ్డింగ్తో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము. బయలుదేరి ఇల్లు వెడలి ఉత్తర దిశగా ప్రయాణము చేసి తిని. గ్రామములు, పురములు, పట్టణములు, పల్లెలు దాటి ముందునకు సాగి తిని. మందలు, ఎరుకలు, కోయలు, చెంచుల గూడెములు, వనములు, ఉపవనములు దాటి తిని. ధాతువులతో జేగురులు తిరిగి వింతగా కనిపించు మహాపర్వతములు ఆరోహించి తిని. దట్టమైన చెట్లు గల కారడవులు ప్రవేశించి తిని. ఏనుగులు తొండములతో విరిచి తొక్కిన కొమ్మలు గల దారులలో నడచి తిని. 10 జనులకు శ్రమ తొలగించు తటాకములు కనిపించినవి. ఏనుగులు కొమ్మలు విరిచిన జాడలు చూచి గుంపులుగా అవి మడుగులలో ఈదుట సహజము కనుక ముందు తటాకములున్నవి అని గుర్తించి అతడు ఆ గుర్తులను బట్టి నడిచిపోయెను. తటాకములు దాటి మరికొంత దూరము సాగుసరికి చక్కని నీటి పక్షుల కూతలు, తుమ్మెదల నాదములు గల కోనేళ్లు కనిపించెను. ఆకలి దప్పులు కలుగగా నేనొక నదిలో నుండి పుట్టిన కొలనులో స్నానము చేసి శుచినై జలములు గ్రోలి తిని. అలసట తీరినది. అది అంతులేని దట్టమైన మహారణ్యము. ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ముండ్ల పందులు లెక్క చేయక సంచారము చేయుచున్నవి. మరి ఒక ప్రక్క పగలే గుడ్లగూబలు అరుచుచున్నవి. సూర్యరశ్మి దూరని ప్రదేశమది. పులులు గుర్రు పెట్టుచున్నవి. ఒక దిక్కున ఖడ్గమృగములు, చీకటులలో త్రాచులు, కొండ చిలువలు సాగిపోవచున్నవి. వనము అతి భయంకరముగా ఉన్నది. క్రమముగా నడచుటకు కూడా సందు లేకుండా వట్టి వ్రేళ్ల గడ్డితో నిండిన దుబ్బులు ఆక్రమించినవి. గోడ పెట్టినట్లు వెదురు పొదలు, వాని నల్లుకొని గుహలుగా ఏర్పడిన తీగల దుబ్బులు. పరిసరమున ఒక రావి చెట్టు కనిపింపగా దాని క్రిందనున్న సమతల ప్రదేశము ధ్యానమునకు అనిపించినది. అచ్చట కూర్చుండి నేను విన్న రీతిగా నా హృదయమందున్న హరిని పరమాత్మస్వరూపునిగా ధ్యానించి తిని. విన్న రీతి అనగా ఓంకార శ్రవణము. అట్లే తానుచ్చరింపవలెనన్నచో శృతి విని హృదయమున ఉచ్చరింపవలెను. హృదయగతుడగు పరమాత్మ అనగా ప్రాణమునకు, హృదయ స్పందనమునకు, శ్వాసకును స్థానమై ఉండి తనకు అధీనుడుగా కాక తన్నధీనునిగా ఆశ్రితునిగా బ్రతికించుచున్నవాడు. దైవ సాక్షాత్కారము అని ఇక్కడ ఇంకో హెడ్డింగు. ఆనందాశ్రువులు ధారలు కట్టినవి, రోమములు పులకించినవి. తత్పదము యొక్క ధ్యానమునందు లీనమైతిని. తత్పదము అనగా అది అని మనచే పిలువబడు సమస్త ప్రపంచము. ఆ పదమునకు గురి అయిన సరి అయిన పరమార్థము భగవంతుడే. గాయత్రీ మంత్రము దీనినే సూచించును. ఈ పదముతోనే ఆ మంత్రము ఆరంభమగును. నా తలపు గల చోట దేవుడు నిలిచెను, కానీ ఆనంద పారవస్యమున గ్రహింపలేకపోయి తిని. మనస్సుండవలసిన చోట పూర్తిగా దేవుడుండుట పరిపూర్ణ స్థితి. అప్పుడు తానుండక దేవుడుండును గనుక తెలియుట అను స్థితి ఉండక తెలివి ఉండును. కొంచెము కోరిక మిగిలి ఉన్నచో కొంచెము మనస్సు మిగిలి ఉండును. ఇట్టి ధ్యానమున తన స్థానమున దేవుడుండుటకు బదులు తన మనస్సును దేవుడును పెనుగులాడుట జరుగును. స్థానమంతయు దేవునికి అర్పింపక దేవుని చూడవలెనను కోరిక కోసము మనస్సు కొంచెము తన్ను తాను దాచుకొనును. అట్టి స్థితిలో తెలియకుండుట, తన వశము కాకుండుట, ఆవేశము, వెక్కి వెక్కి ఏడ్చుట మున్నగు వికృత లక్షణములు ఉదయించును. అట్టి స్థితి నారదునికి కలిగినది కనుక దేవుని రాకను గమనింపలేకపోయెను. అట్టివి అన్ని విధముల దుఃఖములను పరిహరించునట్టి ఆ విష్ణు శరీరమును పట్టలేకపోయి తిని. తన శరీరము తనకు గుర్తున్నది. దేవుడు మెరసి మాయమయ్యనని గ్రహించి మరల చూడగోరి ఆత్రముతో లేచి నిలబడి తిని. దేవుని అనుభవము కలుగుచున్న క్షణమున చూడవలెను అను కోరికయు కలిగినది. అతడు కనిపించుచుండగా
తాను చూచుటకు ప్రయత్నమేలా, లేచి నిలబడుట తన సంకల్పమున జరిగినది. తానున్న చోట దేవుడుండడు కనుక మాయమయ్యను. హృదయమున దేవుని నిలుపుకొని కూడా రోగి వలె చూచుచుండియూ చూడలేకపోయి తిని. కోరిక ప్రబలము కాగా నిర్జనమైన వనమున అటు ఇటు పరుగులెత్తి తిని. కోరిక ఎక్కువైన కొలదియు అన్వేషణము మిగులును. ఎట్టకేలకు వాక్కునకు హరి గోచరుడయ్యను. ఓంకారము వాక్కు దానినుచ్చరించుచున్నప్పుడు తానుచ్చరించుచుంటిని అను ప్రజ్ఞ ఉన్నది కనుక తానే గోచరుడై హరి గోచరుడు కాలేదు. అప్పుడు ఆకాశమున గంభీరము మధురము అయిన వాక్కుతో నా శోకము పోగొట్టుటకై హరి ఇట్లు పలికెను. బాలక, ఏల శోష చెందెదవు, నన్నిక ఈ జన్మమున చూడలేవు. కామము మొదలుగా గల శత్రువులు ఆరింటిని పోగొట్టుకొని కర్మ నిర్మూలనము చేసిన మునిముఖ్యుడే నన్ను చూడగలడు. చెడ్డయోగి నన్ను చూడలేడు. నీ కోరిక తీరననిపించి నీవు పురోగమించుటకే ఇప్పుడు నిన్ను అనుగ్రహించి నా రూపము కొంత చూపితిని. చూడవలను అని కోరిక కూడా కామమే. కామము 6 శత్రువులలో మొదటిది. కోరిక మిగిలి ఉండుట వలన నారదుడు మునిముఖ్యుడు కాకపోయెను. ముని అనగా మౌనము సాధించినవాడు. మౌనము కంఠధ్వనికి సంబంధించినది కాక మనస్సుకు సంబంధించినది. కోరిక గల మనస్సు మౌనము వహింపదు కనుక అది కలవాడు యోగి కాడు. కోరికైనను నన్ను గూర్చినది కనుక వ్యర్థము కాదు, దోషములను విడిపించును. నా భక్తిని అనుభవించుటకు నీవు నా సేవకై పుట్టవలెను. నాపై నిలిపిన నీ మనస్సు రాబోవు జన్మమున కూడా చెదరదు. నీవీ శరీరము విడిచిన వెనుక నా భక్తుడివై పుట్టగలవు. అది మా అనుమతితో జరుగును. పూర్వ సంస్కారమున జన్మతో భక్తి సిద్ధించును. అది కూడా దేవుని అనుగ్రహమే. మా అనుమతి అను బహువచనము వలన నా రూపులైన భక్తులనేకుల అనుమతిచే నా అనుగ్రహము అని భావము. భక్తులను సేవింపక భగవంతుని ధ్యానించినచో అతడు చిక్కడు. వినుము, కొన్ని వేల సంవత్సరముల తరువాత ఈ సృష్టి లయమగును. అప్పుడంతయు రాత్రి అగును. అది గడిచిపోయిన వెనుక మరి ఒక సృష్టి ఆరంభమగును. అందు నాపై నిశ్చలమైన పూర్వజ్ఞానముతో నీవు జన్మించెదవు. కోరిక అను దోషము తొలగిపోయి నా దయకు అగుదువు. నా అస్తిత్వమున ఘనత్వము చెంది శుద్ధ సాత్వికులలో ఎన్నదగిన వాడవు అగుదువు. ఈ సృష్టి లయమందు వరకు వేచియుండుట అనగా ఇందలి ప్రతి లీలను భగవంతునిగా స్మరించుచు గడుపుటకు మాత్రమే. కనుక ఇది వరమే కానీ మరి ఒకటి కాదు. మనస్సును పరీక్షించుటకు ఇది ఒక మార్గము. నారదుడు భాగవత దేహము ధరించుట అని ఇక్కడ ఇంకో హెడ్డింగు అని ఇట్లా ఆకాశ మార్గమున ఒక మహాభూతము పలికి ఊరకుండెను. ఓంకారమే దాని స్వరూపము. ఋగ్వేదాదులు దాని శ్వాసలు. కంఠధ్వని ఋగ్వేదమనియు ప్రాణము సామవేదమనియు ఛాందోగ్య విద్య తెలుపుచున్నది. ఆ వాక్కు పలికిన మహాభూతము సర్వజీవులను నియమించునట్టిది. ఆ పలుకులు విని నేను శిరస్సు వంచి మ్రొక్కి తిని వాని కరుణకు సంతోషించి తిని. జయాపజయములను విడిచి సంతోషపడుట సాధన మార్గము. 6 శత్రువులు తొలగినవి. ప్రయత్నము సఫలము కాలేదు అను సిగ్గు జారిపోయెను. భగవంతుని అనంతనామములుగా సృష్టి నెల్ల కీర్తించి తిని. సన్నివేశములనన్నింటినీ శుభప్రదములైన భగవంతుని చరిత్రలుగా పాడి తిని. నిరంతరమైన సంతోషం అలవడెను. ఇంద్రియార్థములను విడిచి నిర్మలమైన అంతఃకరణములలో కృష్ణుని బుద్ధియందు నిలిపి తిని. విషయములు లేక ఇంద్రియార్థములు అనగా ఇంద్రియములకు గోచరించు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన వాని స్థానమున కృష్ణుని నిలిపెను. కాలమునకెదురు చూచుచూ భూమిపై తిరుగుచుండగా మెరుపు మెరిసినట్లు మృత్యువు కలిగెను. పంచభూతములతో చేయబడినది కర్మల స్వరూపమైనది అగు దేహమును విడిచి తిని. హరికృప వలన శుద్ధ సత్వములతో నిర్మింపబడిన భాగవత దేహము కలిగినది. ఈ దేహము కూడా త్రిగుణముల అల్లికతో రూపము పొందినదైనను ప్రవర్తించునప్పుడు రజస్తమస్సులు పనిచేయక శుద్ధ సత్వం ఒకటే బాహ్య ప్రపంచము నెడల పనిచేయును.
అప్పుడా బాహ్య ప్రపంచమే వేదమయము అని తెలియను. భాగవత దేహమనగా భాగవతుల దేహము. తనకని ఒక దేహము ఉండదు. భాగవతుల దేహములలో సత్వరూపుడై వసించును. కొంతకాలమునకు ప్రళయము సంభవించి 3 లోకములను తనలోనికి శ్వాసగా శ్రీహరి పీల్చుకొనును. ప్రళయకాలము అనబడు సముద్రమున నిలచి అతడు నిద్రింప సంకల్పించును. అప్పటి దేవుడు నారాయణుడు. నారములు అనగా మనలోని తెలివి రవ్వలు. అవి జలముల వలె ప్రళయమున ఏకప్రవాహమై సముద్రమునందు వలె దేవుని కలియును. నారములకు అయనము లేక గతి అగుట వలన నారాయణుడు అందురు. బ్రహ్మ ఉచ్ఛ్వాసముతో బాటు నేనతనిలోనికి ప్రవేశించి తిని. నిశ్వాసమే బ్రహ్మగా వెలువడి ఉచ్ఛ్వాసముగా నారాయణునిలోనికి లీనమగును. బ్రహ్మతో నారదుడు కూడా లీనమయ్యను. 1000 యుగముల కాలము గడచను. 1000 యుగములు బ్రహ్మ మేల్కొని ఉండును. దానిని పగలు బ్రహ్మ పగలు అందురు. మరి 1000 యుగములు బ్రహ్మ నిద్రించును. దానిని రాత్రి అందురు. పిమ్మట నారాయణుడు సృష్టి సంకల్పించి నిశ్వాసము చేసెను. ఆ నిశ్వాసమే బ్రహ్మ. దాని నుండి మరీచి మున్నగు మునులు జన్మించుచుండగా నేనును జన్మించి తిని. మరీచి మున్నగు వారు 7 ఋషులు. సృష్టి ప్రారంభమున వీరును సనకాదులైన 4 కుమారులను మనువులు 14 నా భావముల రూపములై మానవ సృష్టిగా వెలువడుదురు అని గీతలో కృష్ణుడు చెప్పెను. వారితో నారదుడు వెలువడును. అప్పటి నుండి నేను అఖండ బ్రహ్మచర్యమున 3 లోకములలో బహిరంతరములందు చరించుచున్నాను. బ్రహ్మచర్యము అనగా ఎడతెగని బ్రహ్మప్రజ్ఞగా చరించుట. హరిదయ వలన నారదుడు జీవులలోని బ్రహ్మప్రజ్ఞగా చరించుచుండును. బహిరంతరములు అని చెప్పుట వలన లోపలి నుండి స్ఫురింపచేసి కానీ వెలుపల దర్శనమిచ్చి కానీ అతడు జీవులకు హరిపదమునిచ్చును. సమర్పణ బుద్ధితో ఓంకారమును ఉచ్చరించుటతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు అను సామములు మనస్సుతో ఎచ్చట గౌరవింపబడునో అచ్చట నారదుడు సాన్నిధ్యమును అనుగ్రహించి హరిపదమును ప్రసాదించును. మహావిష్ణువు అనుగ్రహమున నేను 3 లోకములయందును అడ్డులేక చరింతును. సాధకునకు ఆత్మకైనను మనస్సునకైనను భౌతిక దేహముతో కన్నులకైనను పొడగట్టగలడు అని అర్థము. ఈ వీణ ఈశ్వరదత్తమైనది. ఇది వెన్నెముక. సాధకులకు అది నారదుని అధీనమున ఉండును. సప్తస్వరములును తమంత తామే దీని యందు వాయువశమున పలుకుచుండును. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వశమున కంఠధ్వనులును అక్షరములను పలుకుచుండును. అవి బ్రహ్మమునే శబ్దరూపమున వ్యక్తము చేయుచుండును. ఈ వీణాలాపమున వేదాసక్తుడనై నారాయణ కథ గానము చేయుచు పోవుచుందును అని నారదుడు చెప్పెను. మన రికార్డింగ్ నెంబర్ 20 అయిపోయింది.